కోట్లాది మంది ప్రేమికులు ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ సంబరం ఒక వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. ఈ 7 రోజులు ఒక్కో రోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ వ్యాలంటైన్స్ డే ని వ్యతిరేకించే వారు కూడా చాలా మంది ఉన్నారు. ఎంతో మంది ప్రేమ పెళ్లిళ్ల కోసం కృషి చేసిన వ్యాలంటైన్స్ కారాగారంలో శిక్ష అనుభవించే సమయంలో జైలర్ కూతురితో ప్రేమలో పడిపోయాడట. ప్రేమలో ఉండే వారికి ప్రతిరోజు పండగలాగే అనిపిస్తుంది కదా. అయితే ఫిబ్రవరి మాసంలో వచ్చే వ్యాలంటైన్స్ డే మాత్రం ప్రేమికులకు ఇంకా ప్రత్యేకంగా అనిపిస్తుంది. అందుకే లవర్స్ డే, వ్యాలంటైన్స్ డే కోసం ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తుంటారు కదా. కోట్లాది మంది ప్రేమికులు ఎంతో సంతోషంగా జరుపుకునే ఈ సంబరం ఒక వ్యాలంటైన్స్ డే ఈ రోజుకు పరిమితం కాలేదు. ఫిబ్రవరి 14వ తేదీ కంటే ముందే ఫిబ్రవరి 7వ తేదీ నుంచి లవర్స్ డే సెలబ్రేషన్స్ పార్టీ అవుతూ ఉంటాయి కదా. దీన్ని వ్యాలంటైన్స్ డే వీక్ అనుగుణంగా అనుకుంటారు. ఈ 7 రోజులు ఒక్కో రోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సమయంలో తమ భాగస్వామికి తమ ప్రేమలను ప్రత్యేకంగా తెలియజేయాలనుకుంటారు కదా. ప్రేమలో పడిన వారంతా ఎలా ఫీల్ అవుతారంటే కవులుగా మారిపోయి తమదైన శైలిలో వర్ణిస్తూ ఉంటారు. తమ ప్రేయస్ని లేదా ప్రియుణ్ణి పొగుడుతూ రసాలు, అక్షరమాలతో ప్రేమ గురించి గొప్పగా వివరిస్తుంటారు. వీటన్నిటి సంగతి పక్కన పెడితే వ్యాలంటైన్స్ డే గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిని వ్యాలంటైన్స్ స్టోరీగా బాగా హైలైట్ అయ్యింది. కాబట్టి ఈ యొక్క వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రేమకు మించిన ఆయుధం ఏముంది? క్రీస్తు శకం 277లోనే ప్రేమ సిద్ధాంతాన్ని మత గురువు వ్యాలంటైన్స్ యువతకు బోధిస్తున్నవాడట. హింస, స్వార్థం, దేశం వంటి చెడు గుణాలపై పోరాడేందుకు ప్రేమను మించిన ఆయుధం లేదని ఆయన నమ్మాడు. అందుకే ఆనాటి క్రైస్తవ మత గురువు వ్యాలంటైన్స్ రోమ్ నగర్లో నివసిస్తూ నిత్యం యువత మధ్య ప్రేమ పుట్టే అనేక ప్రయత్నాలు చేసేవాడు. అంతేకాదు ప్రేమలో పడిన వారికి, ప్రేమలో మునిగిపోయిన వారికి దగ్గరుండి వివాహం జరిపించేవాడట. ఇంతకు వివాహాలపై నిషేధం ఎలా జరిగిందంటే, అయితే రోమ్ నగరాన్ని పాలిస్తున్న క్లాడియస్ అనే రాజు అప్పటికే వివాహంపై నిషేధం విధించారంట. క్రూరమైన రాజుగా పేరున్న ఆ రాజుకు వివాహ వ్యవస్థ అంటే ఏమాత్రం ఇష్టం లేదట. తన ముందు ఎవరైనా పెళ్లి ప్రవస్తవాన్ని తెచ్చినా కఠినమైన శిక్షలు వేసేవాడట. ఇదే సమయంలో ప్రేమ పెళ్లిలను వ్యాలంటైన్స్ విపరీతంగా ఎంకరేజ్ చేశాడు. రాజద్రోహం పేరిట ఏం జరిగిందంటే, ఒకవైపు వివాహం జరగకుండా నిషేధం ఉంటే తన రాజ్యంలో వివాహాలు ఎలా జరుగుతున్నాయని రోమ్ రాజు అప్పుడు వ్యాలంటైన్స్ ప్రేమ పాటల గురించి రాజుగారికి తెలియజేయడంతో తనని కారాగారంలో బంధించాడు. రాజద్రోహం చేశాడన్న ఆరోపణలతో తనను ఉరిశిక్ష విధించాడు. ప్రేమకు నిర్వహించనున్నగా ఎంతో మంది ప్రేమ పెళ్లిళ్ల కోసం కృషి చేసిన వ్యాలంటైన్స్ కారాగారంలో శిక్ష అనుభవించే సమయంలో జైలర్ కూతురితో ప్రేమలో పడిపోయాడట. అయితే వ్యాలంటైన్స్ ను ఫిబ్రవరి 14వ తేదీన ఉరితీశారు. తను చనిపోయే ముందు కూడా తన ప్రేయసి గురించి తలుచుకుంటూ చనిపోయాడట. తనకు ఓ ప్రేమ లేఖ రాశాడు. అలా అది కాస్త ప్రేమకు నిర్వచనంగా మారిపోయింది. ఫిబ్రవరి 14వ తేదీన వ్యాలంటైన్స్ డే ఎందుకు జరుపుకుంటారంటే, ఇంతకీ అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవంగా మారిపోయింది. అయితే మన భారతదేశంలో వ్యాలంటైన్స్ డేను 1990 నుంచి ప్రారంభమైంది. వ్యాలంటైన్స్ వీక్ భాగంగా రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, హగ్ డే, టెడ్డీ డే, కిస్ డే, ప్రామిస్ డే, చివరిగా వ్యాలంటైన్స్ డే జరుపుకుంటారు. అయితే దీనిపై అనేక వివాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ వ్యాలంటైన్స్ డేని వ్యతిరేకించే వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే తన ప్రేమను తెలియజేయడానికి ప్రత్యేక సమయం, ప్రత్యేక రోజు అంటూ ఏది లేదని గుర్తుంచుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.